హలో బడీస్, నా పేరు సాయి చంద్ చిలుకూరి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. మన అకాడమీ ఈరోజు సెప్టెంబర్ 5th అందరికీ తెలుసు. ఈరోజు భారతరత్న, మన భారతదేశానికి, స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా, ఆ తర్వాత రెండవ భారత రాష్ట్రపతిగా అత్యుత్తమంగా భరతమాతకు సేవల్ని అందించినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఒక ఉపాధ్యాయుడు అనేటువంటి వారు ఏ విధంగా ఉండాలో నిలువెత్తు రూపంగా నిలిచినటువంటి మన భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జయంతి ఈరోజు. సో వారికి మన మైండ్స్ అకాడమీ తరపున స్మరణ చేసుకుంటూ, అంజలి ఘటిస్తూ మనం ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ని డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఫటాఫట్. ఓకే, సో నా పేరు సాయి చెంచుల్కూరి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. సో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ చూసుకుంటే ఫస్ట్ టాపిక్ వచ్చేసి హ్యాలో. ఏంటి హ్యాలో అంటే నాసాకు చెందినటువంటి హబుల్ టెలిస్కోప్. నాసాకు చెందినటువంటి హబుల్ టెలిస్కోప్ మన గెలాక్సీ అయినటువంటి పాలపుంతకు 2.5 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి, ఎంత డిస్టెన్స్, 2.5 మిలియన్ లైట్ ఇయర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఆండ్రోమెడా గెలాక్సీ చుట్టూ ఉన్నటువంటి హ్యాలోని టెలిస్కోప్, హబుల్ టెలిస్కోప్ గుర్తించడం జరిగిందనమాట. సో మరి హ్యాలో అంటే ఏంటి అనే డౌట్ రావచ్చు. హ్యాలో అంటే ఒక గెలాక్సీ చుట్టూ ఉన్నటువంటి కాంతి పుంజము, దాన్నే హ్యాలోగా పిలుస్తుంటారనమాట. ఇక్కడ మీకు పక్కన ఇమేజ్లో ఇచ్చాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, అంటే దీన్ని యాక్చువల్గా ఇది ఫోటో కాదు, దీని ఒక డిజైనర్ చిత్రీకరించడం జరిగిందనమాట. మధ్యలో ఉన్నటువంటి యొక్క వైట్ కలర్ డాట్ ఉంది కదా, ఇది గెలాక్సీ అయితే దీని చుట్టూ యొక్క బ్లూ కలర్లో, పర్పుల్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇంత కూడాను హ్యాలోగా పిలుస్తారనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. అయితే ఈ యొక్క ఆండ్రోమెడా గెలాక్సీతో పాటు మన పాలపుంత అయినటువంటి మిల్కీవే గెలాక్సీని ఢీ కొట్టడానికి ముందు జరిగేటువంటి ప్రక్రియగా శాస్త్రవేత్తలు దీన్ని పేర్కొంటున్నారనమాట. అంటే మన హబుల్ టెలిస్కోపు ఈ యొక్క హ్యాలోని గుర్తించడం దేనికి నిదర్శనంగా పేర్కొంటున్నారు అంటే ఇది మెయిన్లీ ఏంటి, ఆండ్రోమెడా గెలాక్సీ తోటి మన మిల్కీవే గెలాక్సీ ఢీ కొట్టడానికి ముందు జరిగేటువంటి ఒక ప్రక్రియగా దీన్ని పేర్కొనడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. మరి ఢీ కొంటే మనం అందరం ఉంటామా, అంతరించిపోతామా అనేటువంటి డౌట్ మీకు రావచ్చు. కానీ ఈ యొక్క ప్రక్రియ మొత్తం పూర్తి జరగడానికి దాదాపుగా 4.5 బిలియన్ సంవత్సరాల సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది, మినిమం అని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారనమాట. సో అప్పటి వరకు మానవ జాతి యొక్క ఉనికి ఈ భూగ్రహం పైన ఉంటుంది అని చెప్పేసి అనుకోవడానికి వీలైతే ఖచ్చితంగా లేదనమాట. సో ఈ యొక్క కలయికనే మిల్కోమెడా లేకపోతే మిల్క్ డ్రోమెడా అని పిలవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క టాపిక్. ఎందుకోసం అంటే ఇప్పుడు యూపీఎస్సీలో కానీ తర్వాత నెక్స్ట్ జరిగేటువంటి మన స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్లో కానీ డెఫినెట్గా క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రీజన్ ఏంటి అంటే హబుల్ టెలిస్కోప్ను 1990లో 1990 సంవత్సరంలో దీన్ని ప్రయోగించడం జరిగిందనమాట. నాసాతో పాటు, నాసా యాక్చువల్గా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క సహకారంతో. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా అద్భుతమైనటువంటి సేవల్ని ఈ యొక్క హబుల్ టెలిస్కోప్ అందిస్తూ వస్తుంది మనకు. కానీ ఈ యొక్క హబుల్ టెలిస్కోప్ నెక్స్ట్ 2-3 ఇయర్స్ లోపల రిటైర్మెంట్ని చేసేయాలని చెప్పేసి నాసా భావిస్తుందన్నమాట. సో దీని స్థానంలో నాసా 2021లో వచ్చేటువంటి సంవత్సరం 2021 సంవత్సరంలో జేడబ్ల్యూఎస్టీ అనేటువంటి మరొక స్పేస్ టెలిస్కోప్ని ప్రయోగిస్తుందన్నమాట. జేడబ్ల్యూఎస్టీ అంటే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. దీని యొక్క ఫుల్ ఫామ్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ని 2021 సంవత్సరంలో ప్రయోగించడానికి నాసా అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. పక్కన ఇమేజ్లో ఉన్నదే ఈ యొక్క జేడబ్ల్యూఎస్టీ. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్, కాబట్టి కంపల్సరీ మనం గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. మ్యాండీ. ఏంటి మ్యాండీ? మనకు అపరిచిత సినిమాలో మ్యాడీ అన్నట్టుగా ఉంది కదా. సో మ్యాండీ అనేటువంటిది అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న అరుదైనటువంటి వెస్టర్న్ చింపాంజీ, దాని పేరే ఈ యొక్క మ్యాండీ అనమాట. ఇక్కడ పక్కన ఇమేజ్లో ఉంది చూడండి, ఇదే మ్యాండీ అనేటువంటి పేరు గల చింపాంజీ. ఇది వెస్టర్న్ చింపాంజీ జాతికి చెందినటువంటి జీవి. యాక్చువల్గా దీని యొక్క స్పెషాలిటీ ఏంటి, ఎందుకోసం న్యూస్లో ఉంది అంటే ఇది 43 సంవత్సరాల వయస్సులో తల్లి కావడం
కావడం జరిగిందనమాట. సో 43 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత ఇది ప్రెగ్నెన్సీని ధరించి ఒక పండంటి బిడ్డకు జన్మనివ్వడం జరిగింది. సో ఇది ప్రస్తుతం ఎక్కడ అంటే ఇంగ్లాండ్లోని చెస్టర్ జూలో ఉండడం జరిగింది. అండ్ ఆఫ్రికాలో మాత్రమే కనిపించేటువంటి ఈ యొక్క చింపాంజీలు ప్రస్తుతం భూమి పైన కేవలం 18,000 వరకే ఉంటాయి అని చెప్పేసి అంచనా కిందకి వచ్చారనమాట. సో యాక్చువల్గా ఇవి అంతరించిపోయేటువంటి ప్రమాదంలో ఉంది. IUCN యొక్క లిస్టులో కూడా ఇది ఉండడం అనేటువంటిది జరిగింది. అయితే పశ్చిమ ఆఫ్రికా ప్రాంతంలో ఘనా, సెనెగల్ లాంటి దేశాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. వీటి సంరక్షణ కూడా చర్యలు తీసుకుంటున్నారు. సో దీంట్లో ఉన్నటువంటి ఈ యొక్క వెస్టర్న్ చింపాంజీస్లోని మ్యాండీ అనేటువంటి ఒక చింపాంజీ ఇది ఇంగ్లాండ్లోని చెస్టర్ జూలో ఉంది. ఇది 43 సంవత్సరాల వయసులో తల్లి కావడం అనేటువంటిది ఇప్పుడు ఒక సెన్సేషన్గా క్రియేట్ అవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ రష్యా టీకా సురక్షితమే అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు అంటే రష్యా దేశం తయారు చేసినటువంటి కరోనా వ్యాక్సిన్ అనేటువంటి స్పుత్నిక్ వి పైన చాలామందికి డౌట్స్ ఉండే. ప్రపంచ దేశాలన్నీ కూడా అనుమానం పడ్డాయి నిజానికి ఎంతవరకు వర్కౌట్ ఉంది, ఎంతవరకు ఎటువంటి దుష్ప్రభావాలు చూపించకుండా ఉంటుంది అని. కానీ ఈ యొక్క వ్యాక్సిన్ సురక్షితమే అని చెప్పేసి, అదేవిధంగా ఈ వ్యాక్సిన్ వేసుకున్నటువంటి వారిలో 21 రోజులలో యాంటీబాడీలు కూడా ఉత్పత్తి అయ్యాయని, అదేవిధంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి టీ సెల్స్, టీ కణాల యొక్క ప్రతిస్పందన కూడా 28 రోజులలో కనిపించిందని. సో దీంతో పాటు వ్యాక్సిన్ వేసుకున్నటువంటి వారిలో ఏ విధమైనటువంటి దుష్ప్రభావాలు అనేటువంటివి కనిపించట్లేదు అని ప్రముఖ వైద్య పత్రిక అయినటువంటి ల్యాన్సెట్ ప్రచురించడం, పేర్కొనడం జరిగిందనమాట. సో అయితే ఈ యొక్క స్పుత్నిక్ విని ఏ విధంగా నిజానికి తయారు చేశారు, మోడిఫై చేశారు అంటే సాధారణ జలుబుకు కారణమయ్యేటువంటి అడినో వైరస్ యొక్క జన్యుక్రమాన్ని మార్చి సార్స్ కోవ్ 2 యొక్క స్పైక్ ప్రోటీన్ తయారు చేసుకునేలా విధంగా ఈ యొక్క టీకాను తయారు చేయడం జరిగిందనమాట. సో అడినో వైరస్ యొక్క జన్యుక్రమాన్ని మార్చి SARS-CoV-2 స్పైక్ ప్రోటీన్ తయారు చేసుకునే విధంగా ఈ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ని తయారు చేయడం జరిగింది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ రాజస్థాన్లో మినీ గోవా మీకు అసలు కొంచెం డిఫరెంట్గా అనిపించట్లేదు. రాజస్థాన్ ఏమో కంప్లీట్గా ఎడారితో ఉండేటువంటి ప్రాంతము, మరి గోవా అంటే సముద్ర తీరం ఉన్నటువంటి ఒక అందమైనటువంటి అద్భుతమైనటువంటి రాష్ట్రము. మరి ఏ విధంగా మినీ గోవా ఫామ్ అయింది అంటే రాజస్థాన్లోని బాడ్మేర్ జిల్లాలోని రడేనా అనేటువంటి ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురవడంతో అక్కడ ఉన్నటువంటి 2 కొండ ప్రాంతాల మధ్య 10 కిలోమీటర్ల మేర భారీగా నీరు నిలవడంతో ఈ యొక్క నీరు మొత్తం కూడాను ఒక సముద్రంలా కనిపిస్తుందన్నమాట. సో దాంతో ఇక్కడికి పర్యాటకులు చాలా భారీగా వస్తూ ఈ ప్రాంతాన్ని మినీ గోవాగా పిలుస్తూ దీన్ని హైలైట్ చేస్తున్నారనమాట. అయితే మరి ఇది ఈ సంవత్సరం ఈ విధంగా జరిగిందా అంటే యాక్చువల్గా ప్రతి సంవత్సరం కూడాను ఇదే విధంగా వర్షాలు పడి అక్కడ ఒక చిన్నపాటి జల సముద్రంలాగా మారుతూ ఉంటుందట. కానీ ఇయర్ ఏంటి అంటే కరోనా టైం కావడంతో అండ్ దాంతోపాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కొంచెం పెద్ద మొత్తంలో ఈ ప్రాంతానికి రావడంతో ఇది సోషల్ మీడియాలో హైలైట్ కావడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ మీకు పక్కన ఇమేజ్లో కనిపిస్తుంది చూడండి, ఇదే ఆ ప్రాంతం అనమాట. మరి ఎందుకోసం ఇక్కడ వర్షం నీరు అంతగా వచ్చినప్పుడు లోపలికి ఇంకిపోవాలి కదా అంటే యాక్చువల్గా ఎడారి ప్రాంతమైనటువంటి ఇక్కడ నీరు నిలవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఒకప్పుడు ఈ ప్రాంతంలో సముద్రం ఉండటమే. సో అసలు వినడానికి కొంచెం మనకు విచిత్రంగా అనిపిస్తున్నప్పటికీ భౌగోళిక శాస్త్రవేత్తలు మాత్రం చెప్తున్నారనమాట. సో ఒక టైంలో ఈ ప్రాంతంలో సముద్రం ఉండటమేనని, ఆ విధంగా సముద్రం ఉండడంతో అక్కడి నేల చాలా మృదువుగా మారిందట. సో ఆ విధంగా మృదువుగా మారడంతో వర్షాకాలంలో నీరు వెంటనే ఇంకిపోకుండా ఎక్కువ కాలం నిలుస్తుంది అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారనమాట. సో ఈ విధంగా మినీ గోవా రాజస్థాన్లో తయారు కావడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ శరీరంలోనూ వైరస్ యొక్క హాట్స్పాట్స్ అనేటువంటివి ఏర్పడుతున్నాయట. శరీరంలో వైరస్ యొక్క హాట్స్పాట్స్ బయటే కాకుండా మానవ శరీరంలో కూడా వైరస్ విజృంభించడానికి హాట్స్పాట్స్ ఉన్నట్లుగా జర్మన్ సెంటర్ ఫర్ న్యూరో డిజెనరేటివ్ డిసీజెస్ యొక్క సంస్థ, దాంతోపాటు యుఎస్లోని
కార్నెల్ యూనివర్సిటీ ఈ యొక్క 2 సంస్థల యొక్క పరిశోధకులు సంయుక్తంగా చేసినటువంటి పరిశోధనలో రీసెర్చ్‌లో ఇది వెల్లడి కావడం జరిగింది. ఇది వైరస్‌కి హాట్‌స్పాట్స్ అనేటువంటివి బాడీ లోపట కూడా ఉన్నాయి అని. అది ఏ విధంగా ఏంటి అంటే అవయవ కణాల పైన ACE2 అనేటువంటి ఒక రిసెప్టర్ ఉంటుందన్నమాట. ACE2 ఓకే. సో వైరస్ దీనికి అతుక్కొని లోపలికి చొచ్చుకెళ్ళేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది ACE2ని బేస్ చేసుకొని. అయితే ముక్కులోని శ్లేష్మ పొర పైన ఒకవైపు ACE2 రిసెప్టర్తో పాటు వైరస్లను అడ్డుకునేటువంటి IFI-TM3 LY63 అనేటువంటి ప్రోటీన్లు కూడా ఉంటాయి. సో అవి ఏమిటివి? IFI-TM3 అండ్ LY63 అనేటువంటి ప్రోటీన్లు ఉండి వైరస్ని లోపలికి పోకుండా అడ్డుకుంటూ ఉంటాయి. యాక్చువల్గా ACE2 అనేటువంటిదేమో ఈ వైరస్ లోపలికి వెళ్ళడానికి సపోర్టింగ్గా సహాయంగా నిలుస్తూ ఉంటే మాత్రము IFI-TM3 అండ్ LY63 అనేటువంటి ప్రోటీన్స్ మాత్రము వైరస్ని లోపలికి వెళ్ళకుండా అడ్డుకుంటూ ఉంటాయన్నమాట. అయితే పెద్దవారిలో ముసలివారు అంటే వృద్ధులలో ఈ యొక్క IFI-TM3 LY63 అనేటువంటి ప్రోటీన్లు బలహీనంగా ఉండటంతో కరోనా వైరస్ ఎక్కువగా వీరికి సోకేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి పరిశోధకులు గుర్తించడం జరిగింది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అందుకే పెద్దవారికి చాలా ఈజీగా కరోనా వైరస్ అనేటువంటిది అటాక్ అవుతుంది. అటాక్ అయినప్పుడు కూడా వైరస్ లోడ్ ఎక్కువగా ఉండడానికి చాలా ప్రధానమైనటువంటి కారణం అవుతుంది. ఓకే, నెక్స్ట్ SCO. ఏంటి SCO అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. మనం నిన్ననే కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం కదా. మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు రష్యాకి వెళ్ళారు ఈ యొక్క షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్లో పార్టిసిపేట్ అవ్వడానికి అని చెప్పేసి. సో దాంట్లో భాగంగా ఈ యొక్క SCO ప్రాంతంలో శాంతి సుస్థిరత ఇవి సాధ్యం కావాలి అంటే పరస్పర విశ్వాసపూరిత వాతావరణము అంటే ఒకరిపైన ఒకరికి అంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి. అండ్ దాంతోపాటు దురాక్రమణ రహిత విధానము, పక్కవాడి యొక్క స్థలాన్ని దొబ్బేయాలి అనేటువంటి ఆలోచన ఉండకుండా దురాక్రమణ రహిత విధానము అండ్ అంతర్జాతీయ నిబంధనల యొక్క అమలు, ఇంటర్నేషనల్గా చేసుకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అమలు అండ్ శాంతియుతంగా విభేదాల యొక్క పరిష్కారము. సో పీస్గా ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నా కూడాను పీస్ఫుల్గా డిస్కస్ చేసుకొని డైలాగ్స్ ద్వారా దాన్ని సాల్వ్ చేసుకోవాలి అనేటువంటి విధానాలను ఆ యొక్క విధానాలను అవలంబించాలని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అండ్ ముఖ్యంగా సైబర్ టెర్రరిజానికి వ్యతిరేకంగా SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చినటువంటి రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్. ఏంటది? రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్, ర్యాట్స్ అని పిలుస్తారనమాట దీన్ని. ఓకే, సో ఇక ర్యాట్స్ చేపట్టినటువంటి చర్యల్ని ప్రశంసిస్తూ మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఈ యొక్క SCO రక్షణ మంత్రుల సమావేశంలో పేర్కొనడం జరిగిందనమాట. ఈ మీటింగ్లో చైనాకు చెందినటువంటి డిఫెన్స్ మినిస్టర్ కూడా పార్టిసిపేట్ అయ్యారు. ఆయన ముందే ఈ విధంగా వ్యాఖ్యల్ని చేయడం జరిగిందనమాట. ఇండైరెక్ట్గా కౌంటర్ వేయడం జరిగింది. మరి SCOలో సభ్య దేశాలు ఏమేమి ఉన్నాయి చూసుకుంటే ఇండియా, చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, పాకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్. ఎగ్జామ్లో మనకు మార్కులు కూడా ఇస్తాను. సో ఈ విధంగా ఈ దేశాలు మొత్తం కూడా ఉండడం జరిగింది. ఇక్కడ మీకు ఈ పక్కన ఇచ్చినటువంటి ఇమేజ్లో ఏ కంట్రీస్ మెంబర్ స్టేట్స్గా ఉన్నాయి అండ్ అబ్జర్వ్ స్టేటస్ ఏవేవి ఉన్నాయి అండ్ డైలాగ్ పార్టనర్స్గా ఏ కంట్రీస్ ఉన్నాయి అనేటువంటిది దీనిలో మెన్షన్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. చూసుకుంటే డెఫినెట్గా క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. ఆడ్ వన్ అవుట్ కింద అంటే SCOలో మెంబర్స్ కానటువంటి కంట్రీస్ ఏమిటి అనేటువంటి క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే డైలాగ్ పార్టనర్స్గా ఏ దేశాలు ఉన్నాయి, అబ్జర్వేటర్ స్టేటస్ ఏ కంట్రీస్కి ఉన్నాయి అనేటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. అయితే SCOని 2001లో స్థాపించడం జరిగింది. ఎందుకోసం అంటే అంతర్జాతీయంగా రాజకీయ, ఆర్థిక, రక్షణపరమైనటువంటి సహకారాలను, భాగస్వామ్యాలను పెంపొందించుకుందామని చెప్పేసి ఉద్దేశంలో భాగంగా ఈ యొక్క SCOను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి అదేవిధంగా కోఆపరేషన్ నడుస్తున్నప్పటికీ మధ్యలో ఈ విధంగా చైనా గిల్లికజ్జాలు పెట్టుకుంటుందన్నమాట తన ఇరుగు పొరుగు దేశాలతోటి. అయితే మరి ఈ యొక్క SCO యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్ ఏంటి చూసుకుంటే చైనీస్ అండ్ రష్యన్ లాంగ్వేజెస్ని ఇది అధికార భాషలుగా పెట్టుకోవడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ హద్దులు దాటినటువంటి
ఆర్థిక లోటు, హద్దులు దాటినటువంటి ఆర్థిక లోటు అంచనాలు. గత ఏడాది కన్నా, లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అప్పులు భారీగా పెరిగినట్లు కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగము కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగము ఆర్థిక పరిస్థితుల యొక్క నివేదికను విడుదల చేయడం జరిగింది, వెల్లడించడం జరిగిందనమాట. ఆర్థిక పరిస్థితుల నివేదిక ఎవరు రిలీజ్ చేశారు? కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగము. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. డైరెక్ట్ ఫ్యాక్చువల్ బిట్ అనమాట. సో గతేడాదితో పోలిస్తే, లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఆగస్టు నాటికి కేంద్రం యొక్క రుణాలు 1.72 రెట్లు 1.72 టైమ్స్ పెరిగినట్లుగా కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం తన యొక్క నివేదికలో వెల్లడించడం జరిగింది. అండ్ రాష్ట్రాల యొక్క అప్పులు 58.7% పెరగడం అనేటువంటిది జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఆర్థిక లోటు బడ్జెట్ అంచనాలలో 77.8% మేర ఉండగా ఈసారి అది 103.1% పెరగడం జరిగింది. సో బడ్జెట్ అంచనాల్ని క్రాస్ చేసేసింది. అండ్ జూలై నాటికి ఆర్థిక లోటు 8.2 లక్షల కోట్లకు చేరడం కూడా జరిగినట్లు తన నివేదికలో వెల్లడించడం జరిగింది. అండ్ నికర ఆదాయ వసూళ్ళు గత సంవత్సరము ఈ టైంకి 20.5% మేర ఉండగా ఈ ఏడాది అది 12.4% ఆదాయం అనేటువంటిది తగ్గింది. ఖర్చులు పోను మిగిలినటువంటిది. సో ఆదాయం రాగా దానిలో ఖర్చు పెట్టంగా మిగిలింది. అప్పుడు లాస్ట్ ఇయర్ ఈ టైంకి 20.5% ఉంటే ఇప్పుడు 12.4%కి తగ్గిపోవడం జరిగింది. అండ్ బడ్జెట్ అంచనాలలో గత ఏడాది ఈ టైంకి 31.8% ఖర్చు చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం మాత్రము 27.1% దగ్గరే ఆగిపోవటం జరిగింది. సో అప్పులు పెరిగాయి, ఖర్చు తగ్గింది, బడ్జెట్లో మెన్షన్ చేసినటువంటి దానిలో ఖర్చు తగ్గింది, అండ్ ఆర్థిక లోటు పెరిగింది, బడ్జెట్లో ఆర్థిక అంచనాలు కూడా తగ్గడం అనేటువంటిది జరిగింది. సో చాలా చాలా క్రుషియల్ టైం అనమాట ఇండియాకి ఆర్థిక పరంగా. సో చూద్దాం మరి ముందు ఏ విధంగా మన భారత ప్రభుత్వం ఈ యొక్క చర్యల్ని చక్కదిద్ది, ఎటువంటి చర్యలు తీసుకుంటూ మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను పరుగుబెట్టిస్తుందో, వృద్ధి రీతులను ఉరకలెత్తిస్తుందో చూద్దాం. నెక్స్ట్ యూఏఈలో ఐటీ కంపెనీలో, అంటే యూఏఈలో షార్జాలో అనమాట, ఒక ఐటీ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నటువంటి పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి గుర్ప్రీత్ సింగ్, ఆయన బిగ్ టికెట్ లాటరీ సంస్థ ప్రకటించినటువంటి లాటరీలో జాక్పాట్ కొట్టడం జరిగింది. ఆ విధంగా జాక్పాట్ కొట్టి 10 మిలియన్ దిర్హామ్స్ అంటే 19.20 కోట్లు లాటరీ గెలుచుకోవడం జరిగింది మన ఇండియన్ అయినటువంటి గుర్ప్రీత్ సింగ్. ఓకే, నెక్స్ట్ రికార్డు స్థాయిలో ఖరీఫ్ యొక్క సాగు అనేటువంటిది నమోదు కావడం జరిగిందనమాట. రికార్డు స్థాయిలో ఖరీఫ్ సీజన్ యొక్క గణాంకాల యొక్క నమోదుకి 2 అక్టోబర్ 2020 చివరి తేదీ కాగా ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో దేశవ్యాప్తంగా 1095.38 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగైనట్లుగా కేంద్ర ప్రభుత్వము వెల్లడించడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. చూసుకోండి, వరి పంట గత సంవత్సరము ఇదే టైంకి 365.92 లక్షల హెక్టార్లలో సాగు కాగా ఈ సంవత్సరం ఎంత 396.18 లక్షల హెక్టార్లలో. సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే 8.27% అత్యధికంగా వరి పంట సాగు కావడం జరిగింది. అండ్ కాయధాన్యాలు గత సంవత్సరం ఖరీఫ్లో 130.60 లక్షల హెక్టార్లు కాగా ఈ సంవత్సరము 136.79 లక్షల హెక్టార్లు, అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 4.67% అధికంగా నమోదు కావడం జరిగింది సాగు యొక్క విస్తీర్ణము. తృణధాన్యాలు లాస్ట్ ఇయర్ 176.25 లాక్ హెక్టార్స్లో సాగు కాగా ఈ ఇయర్ 179.36 లాక్ హెక్టార్స్లో 1.77% అధికంగా నమోదు కావడం జరిగింది. నూనె గింజలు లాస్ట్ ఇయర్ 174 లాక్ హెక్టార్స్లో సాగు కాగా ఈ ఇయర్ 194.75 లాక్ హెక్టార్స్లో, అంటే దాదాపు 11%
93% అధికంగా నమోదు కావడం జరిగింది. సో అన్నిటితో కంపేర్ చేస్తే నూనె గింజల యొక్క సాగుయే ఈసారి ఎక్కువగా ఉంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే పర్సంటేజ్లో. ఎందుకంటే వరి పంటనేమో 8.27% అధికంగా ఉంటే నూనె గింజలు 11.93% అధికంగా నమోదు కావడం జరిగింది. చెరుకు గత సంవత్సరం ఏమో 51.71 లక్షల హెక్టార్లలో సాగు అయితే ఈ సంవత్సరం 52.38 లక్షల హెక్టార్లలో అంటే 1.30% అధికంగా సాగు కావడం నమోదు జరిగింది. అండ్ పత్తి పంట గత సంవత్సరం 124.90 లక్షల హెక్టార్లలో సాగు కాగా ఈ సంవత్సరం 128.95 లక్షల హెక్టార్లలో అంటే అధికంగా ఇంత 3.24% అధికంగా నమోదు కావడం జరిగింది. జనపనార ఎక్కువ ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఆ ప్రాంతంలో ఎక్కువగా దీన్ని పండిస్తుంటారనమాట. ఈ సంవత్సరం 6.97 లక్షల హెక్టార్లలో సాగు అవుతూ ఉంటే గత సంవత్సరం ఇంత అంటే లాస్ట్ ఇయర్ కంటే 1.68% సాగు విస్తీర్ణం పెరగడం అనేటువంటిది జరిగిందనమాట లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే జనపనార. సో ఇక్కడ నోట్ అని పెట్టాను చూడండి, అదేంటి అంటే ఈ ఏడాది ఇప్పటి వరకు 795.0 మిల్లీమీటర్ల వర్షపాతం పడి గత సంవత్సరం కంటే 9% అధికంగా వర్షపాతం అనేటువంటిది నమోదు కావడం జరిగింది. సో ఈ విధంగా వర్షాలు చక్కగా పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు వ్యవసాయానికి సంబంధించి మంచి సహాయ సహకారాన్ని అందిస్తుంది, ఎరువుల్ని అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతు సహకారాన్ని అందించడంతో రైతులకు ఈ విధంగా పెద్ద మొత్తంలో పంటల్ని వేయడానికి అవకాశం కలిగి ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీని మరింత సమృద్ధీకరించడం కోసము రైతులు పాటుపడుతున్నారు. సో ఈ విధంగా ఈ రోజుకి చెందినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ మీకు కావాలి అనుకుంటే మైండ్స్ అకాడమీ యాప్ని ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. ఇందులో ఉండేటువంటి పీడిఎఫ్ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అండ్ దాంతోపాటు మైండ్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందన్నమాట. ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీరు మెంబర్ అవ్వండి. ఇందులో పెట్టేటువంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు చూస్తూ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించండి. అండ్ మీరు చూస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ మైండ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్, దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో పెట్టేటువంటి వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటూ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించాలి అని చెప్పి మైండ్స్ అకాడమీ తరపున మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.